ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ మరియు సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి, ఈ వీక్ ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే ప్రజెంట్ 96,920 ఉంది. ఎంసీఎక్స్ రేటు ఆగస్ట్ కాంట్రాక్టు 96,900. దాదాపు ఇది మొన్న 2 days బ్యాక్ 97,500 దాకా వెళ్ళింది. అలాగే బోటం చూస్తే మొన్న 95,000 వచ్చింది 27/6/2024 నాడు. సో అంతకుముందు మ్యాక్సిమం 1 lakh మనం చూసాం. లాస్ట్ మంత్ 13వ తారీఖు 1 lakh రీచ్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ వల్ల 1 lakh టచ్ అయింది. అక్కడి నుంచి చూసుకుంటే 5,000 రూపీస్ తగ్గి ఇప్పుడు మళ్ళీ 97,000 ఒక 2,000 రూపీస్ పెరిగింది. సో ఇంటర్నేషనల్గా చూసుకుంటే 3,300 నుంచి $3,400 మధ్యలో మూవ్ అవుతుంది గోల్డ్. సో గోల్డ్ అయితే ట్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్గా ఎటువంటి ఆటంకాలు లేవు కాబట్టి ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయ్యి డౌన్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే డౌన్ ట్రెండ్ అంటే మరీ 90,000కి 89,000కి వచ్చే ఛాన్సెస్ కాదు, ఒక 95,000 మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 1,000 పాయింట్స్ ఇక్కడ ఫ్లాట్గా మూవ్ అవుతుంది. గత 4 రోజుల నుంచి కూడా 95,500 నుంచి 97,200 మధ్యలోనే మూవ్ అవుతుంది. 2,000 రూపీస్ అటు ఇటు మూవ్ అవుతుంది. పెద్ద ఒడిదుడుకులు రావట్లేదు, ఇక్కడ స్టేబుల్ అవుతుంది. ఇంటర్నేషనల్గా చూసుకుంటే $3,200 నుంచి $3,500 మధ్యలో, $3,350 మధ్యలోనే నార్మల్గా మూవ్మెంట్ జరుగుతుంది. సో పెద్ద మూవ్మెంట్స్ రావట్లేదు. అయితే ఏంటంటే గోల్డ్ మనకి లాస్ట్ 1 year చూసుకుంటే స్టడీగా 25-30% రిటర్న్ ఇచ్చింది. అంతకుముందు మనకి 70,000 60,000 అలా ఉన్న గోల్డ్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఇప్పుడు మంచి 91 lakh దాకా వెళ్ళింది. సో గోల్డ్ ఇంకా నెక్స్ట్ సమీప భవిష్యత్తులో కూడా ఇటు పైకి వెళ్ళే అవకాశాలే కనపడుతున్నాయి. క్రాషెస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక గోల్డ్ బయింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతుంది. సో గోల్డ్ బయింగ్ ఈవెన్ బ్యాంక్స్ కూడా ఎక్కువగా బై చేస్తున్నారు. కాబట్టి గోల్డ్ని కంటిన్యూ ఒక ప్రిషియస్ మెటల్ లాగా చూడొచ్చు. అయితే ఇప్పుడు అందరూ కూడా మల్టీ అసెట్ అలొకేషన్ కింద గోల్డ్కి కూడా సమ్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తున్నారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ప్రయారిటీ ఇస్తున్నారు. అలాగే ఈ యొక్క గోల్డ్ బ్యాంక్స్ ఇస్తున్నాయి. కాబట్టి అన్ని చోట్ల కూడా గోల్డ్కి ఫ్రెష్ బయింగ్ అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా కొంత పోర్షన్ ఆఫ్ మనీ గోల్డ్కి ఇవ్వచ్చు. సో కాబట్టి గోల్డ్ ఇప్పుడు 1 lakh కనుక బ్రేక్ అయ్యింది, ఈసారి బ్రేక్ అయిందంటే ఇక నిలబడిపోతుంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో అలాగే ఇప్పుడు మనం సిల్వర్ చూసుకుంటే సిల్వర్ ఆల్రెడీ 1 lakh క్రాస్ అయిపోయింది. 1 lakh మీద దాదాపు 1 month నుంచి మెయింటైన్ అవుతుంది. ఇది అంతకుముందు హై వచ్చి 1,09,000. అక్కడ ఎప్పుడు లాస్ట్ టైము 18/6/2025 ఆ టైంలో 1,09,000 వచ్చింది. తర్వాత 1,03,000 వచ్చింది. 24/6/2025 1,03,000 వచ్చింది. అక్కడి నుంచి కూడా ఇంకా బిలో 1 lakh అవ్వలేదు. అంతకుముందు లో లెవెల్స్ చూసుకుంటే 30/5/2025 నాడు 97,000 ఉంది. ఆ టైంలో ఇక బ్రేక్ అయిపోయి 1 lakh బ్రేక్ అయ్యి అక్కడ నిలబడిపోయింది. అంటే లాస్ట్ 1 month నుంచి కంటిన్యూగా ఇది అబవ్ 1 lakh ఉంది. సో ఇప్పుడు సిల్వర్ ఏంటంటే దీనికి ఇండస్ట్రియల్ యూసేజ్ వస్తుంది. తర్వాత డొమెస్టిక్లో కూడా 1 gram గోల్డ్ కింద సిల్వర్ని కన్వర్ట్ చేసి ఈ గోల్డ్ ఎక్కువ రేట్ పెరగడం వల్ల ఆ గోల్డ్ బై చేయలేని వాళ్ళందరూ కూడా సిల్వర్కి వస్తున్నారు. దానివల్ల ఏమంటే సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్ అయింది. కాబట్టి ఆ యొక్క కస్టమర్స్ కూడా దీనికి సిల్వర్కి రావడం వల్ల సిల్వర్ రేట్ స్టడీగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1,08,000 ఆ రేంజ్ ఉంది. ఇది 1,10,000 బ్రేక్ అయిందంటే మళ్ళీ 20,000 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో సిల్వర్లో కన్సిస్టెంట్గా గ్రోత్ కనపడుతుంది. స్టడీ గ్రోత్ అనేది మనం సిల్వర్లో చూస్తున్నాం. సో ఇది కూడా బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. సో ఎవ్రీ టైం కూడా గ్రోత్లోనే ఉంది. అయితే ఇప్పుడు గోల్డ్ సిల్వర్లో ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ బిస్కెట్స్ కానీ వీటి బదులు ఇంకా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అని కనుక మనం చూసుకుంటే ఈ గోల్డ్ అనేది, ఈ సిల్వర్ అనేది ఒకటి చాలా ఫేమస్గా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. గోల్డ్ బీస్ అంటాం వాటిని. అలాగే సిల్వర్ బీస్. ఇది మీరు మీ యొక్క సెర్చ్లోకి వెళ్ళి సిల్వర్ బీస్ అలాగే గోల్డ్ బీస్ అని పెట్టుకుంటే మీకు ఆ గోల్డ్ బీ రేట్ ఉంటుంది. దానిలో మనం యూనిట్స్ లాగా కొనుక్కోవచ్చు.
అవి దానికి ఎంట్రీ లోడ్ కానీ ఎగ్జిట్ లోడ్ కానీ ఉండట్లేదు. కాబట్టి మీరు బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. సో మీకు ఏంటంటే ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి ఆల్టర్నేట్ అవకాశం. ఈవెన్ దానిలో 1000 రూపీస్ 2000 నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో గోల్డ్కి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంది, అలాగే సిల్వర్కి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఒక ప్రెషియస్ మెటల్స్ లాగా ఇవి లీడ్ చేస్తున్నాయి కాబట్టి వీటికి ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి పద్ధతుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ బీస్, అలాగే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఫైనల్గా లాస్ట్లో మీకు టెక్నికల్గా ఐడియా ఉంటే ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇదండి గోల్డ్కి సంబంధించి ఈ వారం. నెక్స్ట్ వీక్ కూడా ఇదే రేంజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 95,000 కనుక బ్రేక్ అయితేనే కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 95,000 బ్రేక్ అయితే ఇమీడియట్గా మళ్ళీ ఒక 2-3,000 బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.